హలో అండి, అందరికీ నమస్తే. ఈ రోజులలో సర్పంచ్గా కానీ, జడ్పీటీసీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ, ఎంపీగా కానీ గెలిచిన వెంబడినే ఎలా అంటే వాళ్ళకు కోట్లు దోచుకొని దాచుకొని ఎలాంటి కనీసం సర్పంచ్గా గెలిచినా కూడా వాళ్ళు కారు బంగ్లా ఇలా ఎన్నెన్నో ఇది చేస్తారు. కానీ 5 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నరసయ్య గారు కనీసం ఇప్పటికీ కూడా సైకిల్ మీదనే తిరుగుతున్నారంటే ఎంత గ్రేట్ ఆయన. 1983, 85, 1989, 1999, 2004 ఇలా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా కనీసం ఆయనకి ఇది లేదు అని అంటే ఎంత గ్రేట్ ఆయన. ప్రజాసేవలో ఉండి ప్రజల కోసమై పని చేశాడు కాబట్టి ఆయన ఏమి దాచుకోలేదు కాబట్టి నిజాయితీగా ఉన్న ఒక ఎమ్మెల్యే ఆయన. అందుకే కదా ఇలాంటి వీళ్ళకి ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు ఇస్తారు, పింఛన్ ఎందుకు వస్తుందో తెలుసా? దీనికోసమే, ప్రజల కోసమై పని చేస్తారు, ప్రజల కోసమై ఉంటారు, వాళ్ళకు కనీసం బతకడానికైనా ఉండాలని ఇలా పింఛన్ పెట్టారు. అంతేగాని దాచుకోవాలని అన్నట్టు కాదు. దయచేసి ఇలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి మనం. అది ఇండిపెండెంట్గా అభ్యర్థిగా నిలబడినా కూడా పర్లేదు, కానీ ఇలా మనకు కోట్లు డబ్బులు ఇచ్చిన వాళ్ళని కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అది సర్పంచ్ ఎలక్షన్లో కానీ, దీనిలో జడ్పీటీసీ దేనిలోనైనా కానీ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.